అపూర్వ ఇక్కడికి రావడం వెనక ఎవరిదో హ్యాండ్ ఉందన్నావు కదా, ఆ వ్యక్తి ఎవరో తెలిసింది. అవునా? ఎవరు ఎవరు రెడ్డి గారు? అరుంధతే కదూ? అవును రెడ్డమ్మా, అరుంధతే. అలేఖ్య ఐశ్వర్యలను విడదీయడానికి శ్రావణ్ణి మీనాక్షి కోసం దింపడం, నీలంబరిని నీ ఏజెంట్గా ఉంచడం, ఇవన్నీ కనుక్కున్నాడని సంతోష్ని నువ్వే రివాల్వర్తో షూట్ చేసి చంపడం. ఎవడే ఉంటాడు వాడు? చెప్పండి రెడ్డి గారు. లాభం లేదు. అలేఖ్యకి మొత్తం విషయం అర్థమైపోయింది. అపూర్వ బయటపడినట్టుంది. లాభం లేదు. వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. నా మీద దాడి చేసిందెవరో తెలియకుండా, వాడెక్కడున్నాడో తెలియకుండా ఎలా వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇదంతా అలేఖ్య చేయిస్తుందంటే నా చుట్టూ ఏదో జరుగుతోంది. నో నో అరుంధతి. అసలు ఇదంతా అవసరమా? నిజం తెలిసిన తర్వాత వెయిట్ చేయడం ఎందుకు? మనమే వెళ్ళి పట్టుకుందాం, పద. మామయ్య, తొందరపడకండి. ఏదైనా పద్ధతి ప్రకారం జరగాలి. ఇంతసేపు ఆగాం, ఇంకాసేపు వెయిట్ చేద్దాం. హలో, ఏంటి, నన్ను చంపడానికి వచ్చిన మొనగాడు ఎవడ్రా అని ఆలోచిస్తున్నావా? రే, ఎవడ్రా నువ్వు? నీ చావుని. రే, మర్యాదగా చెప్పు, ఎవడ్రా నువ్వు? నువ్వు చంపిన చావని వాణ్ణి, నిన్ను చంపడానికే బతికొచ్చిన వాణ్ణి. అంటే ఇంకా అర్థం కాలేదా? ఏ మనిషినైతే నీ గతం మొత్తం తెలిసిందన్న కారణంతో షూట్ చేసి అడ్డు తొలగించుకున్నాననుకున్నావో ఆ మనిషిని, సంతోష్ని. నో, నేను నమ్మను. నీ నమ్మకంతో నాకు పనేంటి? నీ ప్రాణాలతోనే నా పని. నీ గతం గురించి తెలుసుకున్న వాళ్ళు బతకూడదని నీ చేతులతో నువ్వే నన్ను షూట్ చేశావు. నా మీద గన్ను గురిపెట్టిన వాళ్ళని వదలకూడదని నేను నిన్ను చంపదలుచుకున్నాను. చంపుతాను. దాట్స్ ఆల్. సంతోష్, అది ఇప్పుడు నమ్మకం కలిగిందా? అయితే ఆ నమ్మకంతో పాటే భయం కూడా కలిగి ఉండాలే. రే సంతోష్, అది
అది ఆ భయం నీకుండాలి. నీ గొంతులో భయం క్లియర్గా వినపడుతుంది. అదే నాకు కావాల్సింది. చచ్చే ముందు నీ మొహంలో కూడా ఆ భయం నేను చూడాలి. నువ్వు చచ్చావనుకొని నిర్లక్ష్యంగా నీ బాడీ వదిలేశా. ఇలా జరుగుతుందని తెలిస్తే అక్కడే తూట్లు పడేలా కాల్చి పడేసేదాన్ని. అరుంధతి, నీ టర్న్ అయిపోయింది. ఇది నా టర్న్. ఇప్పుడు టైం నాది. ఇప్పుడు చంపేవాణ్ణి నేను, చచ్చేది నువ్వు. నేను ఎలా ఉంటానో నీకు తెలీదు, ఎటు నుంచి వస్తానో తెలీదు. నేను నీ ముందున్నవాణ్ణో వెనకున్నవాణ్ణో నీ పక్కన నడిచేవాణ్ణో నువ్వు గుర్తుపట్టలేవరుంది. నీ చావు ఎటు నుంచొస్తుందో నీకు తెలియకుండా చంపబోతున్నా. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. గెట్ రెడీ టు డై. రండి రెడ్డి గారు, రండి. ఆలస్యమైందేంటి? అపూర్వేది? అపూర్వ లేదు రెడ్డమ్మా. ఏమైంది? అపూర్వని కిడ్నాప్ చేశారు. వాట్? కిడ్నాప్ చేశారా? ఎవరు? ఇంకెవరుంటారు రెడ్డమ్మా? అపూర్వని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? అర్థమైంది. అయినా వరి అవ్వాల్సిన అవసరం లేదు రెడ్డి గారు. అరుంధతి ఎక్కడికి పోలేదు, రూమ్లోనే ఉంది. అపూర్వ రాకపోయినా తను ఒప్పుకున్న మాట చాలు. పదని మామయ్య, రండి. అక్క తలుపుతీ. అక్క, నువ్వు చేసిన అన్ని పనులు బయటపడ్డాయి. శ్రావణ్ వెనుక ఉన్నది నువ్వేనని తేలింది. అంకితని అపూర్వగా మార్చి ఇక్కడికి తెచ్చింది నువ్వేనని రుజువైంది. ఇంకా ఏదో సాధించాలనుకుంటే అది నీ భ్రమే అవుతుంది. తప్పు ఒప్పుకో, బయటికి రా. అరుంధతి, వదిన పరిస్థితి విషమించడానికి కారణం నువ్వేనని తెలుసు. మనందరి బాగు కోసం పగలు రాత్రి కష్టపడి అలేఖ్య మీద కసి పెంచుకున్నావని తెలుసు. నేను తలుచుకుంటే నిన్ను అప్పుడే తల నరికి. మామయ్య ప్లీజ్, ఏంటిది? మళ్ళీ మొదటికొచ్చారు. కాస్త ఆగండి మామయ్య. అక్క, అక్క, ఇంతకు ముందు చాలా విషయాల్లో నన్ను కార్నర్ చేయడానికి, చంపడానికి, నా వాళ్ళందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టడానికి నువ్వు చాలాసార్లు ట్రై చేశావు. హెచ్చరించాను, మందలించాను,
చివరికి మానేస్తే మారేవనుకున్నాను. ఇలా సెంటిమెంట్తో దగ్గరై వెన్నుపోటు పొడుస్తావని మాత్రం అనుకోలేదు. అయినా పర్వాలేదు, నేను నీలో మంచిని చూస్తున్నాను. నువ్వు బయటికొచ్చి నీ మనసులో ఉద్దేశం ఏంటి, అసలు ఈ ప్రాబ్లం ఏంటన్నది చెప్తే దాన్ని ఎలా పరిష్కరించాలో ఆలోచిద్దాం. ప్లీజ్ బయటికి రాక. రెడ్డమ్మ, చీడ పట్టిన కొమ్మని విరిచేయాలి. ఇలా మందు రాస్తూ కూర్చుంటే మొత్తం చెట్టే కూలిపోతుంది. నాయకర్ గారు చెప్పినట్టు అరుంధతిని బయటికి లాగి పోలీసులకు అప్పచెప్పనివ్వు. అవునమ్మా, నువ్వు తప్పుకో. 5 నిమిషాల్లో అరుంధతిని నీ కాళ్ళ మీద పడేస్తాను. ప్లీజ్ మామయ్య, ఒక్క నిమిషం. అరుంధతి, పరిస్థితి చేయి దాటితే నేనేమీ చేయలేను. తర్వాత ఏం జరిగినా బాధ్యత నాది కాదు. మర్యాదగా బయటికి రా. అరుంధతి, ఇంకా లాభం లేదు మామయ్య, మీ ఇష్టం కానివ్వండి. తలుపుతి. అరుంధతి, 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 అంత ఈజీగా లొంగేదాన్ని కాదలేఖ్య, అరుంధతిని. అందుకే నేను అప్పుడే చెప్పాను, ఇలాంటి వాళ్ళని నాకు వదిలేయమ్మా. 4 తగిలిస్తే నిజం వాళ్ళే ఒప్పుకుంటారని. విన్నావా? ఇప్పుడు చూడు ఏం చేసిందో. ఎందుకు మామయ్య అంత టెన్షన్ పడతారు? ఇప్పుడేమైందని? తను తప్పించుకున్నాను అనుకుంటుంది, అంతే. తను ఎంత పరిగెత్తినా నా గుప్పెట్లోనే పరిగెత్తగలదు. ఆమె విషపురుగైతే నేను సాలెగూడు లాంటి దాన్ని. నా నెట్వర్క్ నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు. ఆవిడ అరుంధతి అయితే నేను అలేఖ్య. అలేఖ్య ఇక్కడ. అవును మామయ్య, ఇప్పుడు అరుంధతి ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది. ఏ శిక్ష అనుభవించాలో ఆ శిక్ష అనుభవిస్తుంది. ఆ ఏర్పాట్లన్నీ ఆల్రెడీ పూర్తయిపోయాయి. ఏంటి ఇంతసేపు ఏం చేస్తున్నావు? ఏయ్, స్నానానికి గీజర్ ఆన్ చేయి, బెడ్రూమ్ క్లీన్ చేయించు.
ఏంటి వినబడలేదా? అలా గుడ్ల గుబలా చూస్తావే, వెళ్ళు. ఎవరమ్మా మీరు? ఎవరింటికొచ్చారు? ఏంటి కళ్ళు బయర్లు కమ్మయ్యా లేక నెత్తికెక్కయ్యా? నన్ను ఎవరిని అడుగుతున్నావా? ఏంటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? అసలు ఎవరమ్మా మీరు? ఇది మీ ఇల్లు కాదు, మీరేదో పొరపాటుగా. ఏంటి వాగుతున్నావ్? ఇది నా ఇల్లు కాదా? పొద్దున్నే ఏసుకొచ్చావా? అరుంధతి, అరుంధతిని, నీ యజమానిని. మీరెవరన్నా కావచ్చు, కానీ మా యజమాని మాత్రం కాదు. మా యజమాని మా అమ్మగారు వేరే ఉన్నారు. వేరే ఉన్నారా? ఎవరే? ఎవరది? చెప్పు, ఎవరది? ఎవరది? నేను. అమ్మగారు, నమస్కారం అమ్మగారు. నమస్కారం అమ్మగారు. నేనే ఆ యజమానురాల్ని. నేనే ఈ ఇంటి ఓనర్ని. చెప్పు, ఎవరు నువ్వు? నువ్వు ఈ ఇంటికి ఓనర్వా? పిచ్చి పరాకాష్ఠకు చేరింది. నువ్వు ఈ ఇంటి ఓనర్ వెంటే? పని మనిషివి. అది గతం, ఇది ప్రస్తుతం. గతంలో నువ్వు రాణివి, ఇప్పుడు మాత్రం నేనే మహారాణిని. నీకు చిన్న విషయం చెప్పనా? సముద్రం దాకా ఓడల్ని బండ్ల మీదే తెస్తారు. కానీ సముద్రం దాటడానికి ఆ బళ్ళన్నీ మళ్ళీ ఓడ మీదనే వెళ్ళాలి. బళ్ళు గొప్ప, ఓడ గొప్ప అంటే సముద్రం దాకా బళ్ళు గొప్ప, సముద్రంలో ఓడ గొప్ప. నిన్నటి దాకా నువ్వు గొప్ప, నేటి నుంచి నేను గొప్ప. రాస్కల్, ఎంతకు తెగించావే నిన్ను! ఎంత పొగరే! ఎంతకు తెగించావే నిన్ను! నిన్ను చంపేస్తా.
నిన్ను ఏయ్ వదలండి, చంపేస్తా. వదలండి. పని మనిషిని పట్టుకుని అమ్మగారు అంటున్నారేంటి? ఏమైంది మీ అందరికీ? నిజం తెలిసింది. అవును అరుంధతి, ఇది నీ ఇల్లే. ఇంతకు ముందు వీళ్ళందరూ నీ పని వాళ్లే. నేను రాకముందు. ఇప్పుడు ఈ మొత్తం నాది. ఈ నీలాంబరిది. నేను ఇవ్వందే నీదెలా అవుతుందే? అయ్యింది. నువ్వివ్వక్కర్లా. నువ్వు సంతకం చేసిన పేపర్ చాలు. నిన్నిక్కడా నన్నిక్కడా నిలపడానికి. అంటే అంటే ఆ, ఆ, అదే నువ్వు నువ్వు కరెక్ట్. చెప్పు. కరెక్ట్ గా గెస్ చేస్తున్నావు. చెప్పు. నేను సంతకం చేసిన బాండ్ పేపర్స్ ని